అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు పోసేటప్పుడు కానీ, నేషనల్ హైవే పోసేటప్పుడు కానీ, రైల్వే ప్రాజెక్టులు చేసేటప్పుడు కానీ, కొంచెం రాజకీయంగా పరిణతి చెందిన వాళ్ళు, కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు వాళ్ళు భూములు తప్పించేసి పేదల భూముల మీద రోడ్లు తిప్పుతారు. పోతే పేదలే కదా, మనకు పోయింది ఏముంది అనే ఆలోచన చేస్తారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ప్రతి దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ఏంటంటే, మనకి 18 మీటర్లు గుర్తుపెట్టుకోండి, 20 మీటర్లు, 24 మీటర్లు, తర్వాత ఎంత 30 మీటర్లు, తర్వాత 70 మీటర్లు, తర్వాత 100 మీటర్లు, 6 రకాలైనటువంటి రోడ్లు మ్యాప్ వస్తాయి. 18 మీటర్లు అనగానే మనకి మీటర్ అంటే 3 అడుగులు పైన వస్తుంది. 18 మీటర్లు అనే వాళ్ళకే సింపుల్ గా లెక్కేసుకోండి మీరు ఎక్కడికి వస్తుందో. 18 ఇంటూ 3 వేసాలకే 30, అట్లా 54 అడుగులు అంటే 60 అడుగుల రోడ్డు అని దాని అర్థం. అట్లా రోడ్లు ఉంటాయి అన్నమాట. ఈ పద్ధతి ఇది అన్నమాట. ఈ పద్ధతి ఉన్నప్పుడు నేషనల్ హైవేకి వచ్చాయనుకోమ్మా, ఇప్పుడు 100 మీటర్లు అన్నాం అనుకో, 300 అడుగులు అంటే ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రీనరీ ఉంటాయి, సర్వీస్ రోడ్లు ఉంటాయి, ఇంటర్నల్ రోడ్లు అన్ని ఉంటాయి అన్నమాట. ఈ రోడ్ల కింద భూమి పోతుంది అన్నోళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోడ్లని లంచాలు ఇచ్చి అధికారం లోబర్చుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఒకటేంది లంచాలు ఆశ చూపించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రోడ్డుని మార్చేస్తాం.